అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. మీ కొరకు ఇలా మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. కేటీఆర్ సార్ అంటే పాయిరపడనోళ్ళు ఉండరు. చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా సార్కు మస్తు అభిమానులు ఉన్నారు. గట్లనే నిన్న చిల్డ్రన్స్ డే రోజు కేటీఆర్ సార్కే సర్ప్రైజ్ ఇచ్చింది ఓ బుజ్జి. అది ఎట్లా ఏం కథ అన్నది చూడుండ్రి. ఈడ తెల్ల టీషర్ట్ వేసుకొని వెనకాల బ్యాగ్ వేసుకొని కేటీఆర్ సార్కు షేక్ హ్యాండ్ ఇస్తుంది కదా. ఈ చెల్లె పేరు రోషిని. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 బస్తీలు ఉంటుందట. బడైపోయినాక తెలంగాణ భవన్కి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే ఆడ కేటీఆర్ సార్ ఉన్నాడని తెలిసి సీదా బ్యాగ్ వేసుకొని లోపలికి పోయింది. కేటీఆర్ సార్ను చూసి ఆయన దగ్గరికి పోయింది. ఎవలమ్మా నువ్వు అని అడగంగానే నా పేరు రోషిని, మిమ్మల్ని కలుద్దామని వచ్చినా అని చెప్పంగానే సార్ కూడా సంబరమైండు. మరి నిన్ను ఎవరు తోలుకొచ్చిందంటే ఎవ్వలేరు, నేను ఒక్కదాన్ని వచ్చినా అనే వరకు పరిచయం అయిపోయిండు. ఒక్కదాన్ని వచ్చినవా, ఎంత ధైర్యమే అవ్వ నీకు, శబాష్ బేటా అని మస్తు తారీఫ్ చేసిండు. रोशनी హ్యాపీ చిల్డ్రన్స్ డే. స్కూల్ పోలే పోయేసి వచ్చేసినావు. బాగుంది, బ్యాగ్ బాగుంది, బాగా బరువు ఉంది. ఎట్లా వస్తున్నావు? ఏ క్లాస్? నాకు ఏ స్కూల్? నువ్వు ఎవరితో వచ్చినావు? ఒక్కదాన్ని. నిజంగా ఎవరు లీడర్ ఎవరు తీసుకొచ్చారు మీకు కరెక్ట్ చెప్పినా? వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చినావే? రోషిని స్టే లైక్ దిస్. అంటే క్లాస్ లో బాయ్స్ కొడతావు, కొట్టు బిడ్డ ఇద్దరు మూడు ఒక పని స్వీట్ మళ్ళీ ఇంటికి తీసుకో. ఓకే, ఇష్టం చూసి కలిసిపోతాను వచ్చింది. రూపాకి అడిగిన వచ్చింది. ఓకే, అటు చూడు. ఆల్ ది బెస్ట్ రోషిని, బాయ్. ఎట్లా పోతావు మరి? ఏడ ఇల్లు ఎక్కడ? ఎక్కడ బంజారా ఎక్కడ పెట్టా? ఇల్లు ఏరియా రోడ్ ఎంత? బంజారా హిల్స్ పెద్దది కదా పెట్టా. ఒక పని కార్లో దించుదామా? అన్న వాళ్ళు కార్లో దించుతారు. ఎవరు తీసుకుపోతారు? జయ అన్నాడుగా, అన్న తీసుకుపోతాడు. ఇంటికి బాయ్. ధైర్యాన్ని మెచ్చుకొని ఏమన్నది ఇద్దామని అటు ఇటు చూస్తే దేవుని ఫోటో కనిపించింది. అది తీసి ఇది నీ దగ్గర పెట్టుకో అని ఇచ్చిండు. అటెంక ఏం చదువుతున్నావు, ఏడుంటావు అని ఎవరు అలరుచుకుండు. ఎట్లా పోతావంటే నడుచుకుంటా అని చెప్పింది. అద్దద్దు మన కార్లో దింపుతారుండు మనోళ్ళు అని డ్రైవర్ని పిలిచి కార్లో దిగబెట్టి రాపోతమ్మి అని తోలిండు. రామన్నను చూసినందుకు ఆ బుజ్జి ఎంత ఖుషి అయిందో. అట్లా ఓ చిన్న బుజ్జి వచ్చి కలిసినందుకు రామన్న కూడా గంతే ఖుషి అయిండు. ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ, ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అని కాంగ్రెస్ ఫ్యామిలీ పార్టీగా మార్చేసి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అయిండు సీఎం రేవంత్ సారు అని సొంత పార్టీలే గుస అవుతుండ్రని గాంధీ భవన్ దిక్కు గుసగుసలు వినబడుతున్నాయి. నాడు సొంతంగా ప్రజాబలంతో గెలిచిన కేసీఆర్ కుటుంబీకులను ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నాడు. మరి ఈనాడు ఈయన చేస్తున్నదేంది? వార్డు మెంబర్గా గెలవని ఫ్యామిలీ మెంబర్లు కూడా మన నెత్తి మీద కూర్చొని పెత్తనం చేసుడైందని రగిలిపోతుండ్రట. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే సీఎం మీద కుత ఉడుకుతుండ్రట. ముఖ్యంగా సీనియర్లు అయితే అగ్గి మీద గుగ్గిలమైతుండ్రట. కేసీఆర్ను ఫ్యామిలీ పాలిటిక్స్ అని తిట్టిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లే అయినా అందరు ప్రజాబలంతో గెలిచిన లీడర్లే ఉన్నారు. కానీ రేవంత్ ఫ్యామిలీలో అట్లెవలని ఉన్నారా? ముఖ్యమంత్రి అన్నదమ్ములు సర్కార్ల పెత్తనం జలాయించుడైంది, ప్రోటోకాల్ మర్యాదలు చేసుకునేది, గవర్నమెంట్ డిసిషన్లల్లా ఏలు పెట్టుడైందని కుత ఉడుకుతుండ్రట సీనియర్లు. కొడంగల్ల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పెత్తనమేంది? ఆయన ఏమన్నా ప్రజాప్రతినిధా, పార్టీ మెంబరా? కొడంగల్ల ఆయన దార్కార్తనం చూపించడైందని మండిపడుతుండ్రట. అనధికారికంగా హోంశాఖను అన్నదమ్ములకు అప్పచెప్పిండి ఆ ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతుండ్రట. ఊకుంటే ఉత్తోళ్ళం అనుకుంటారు, ఇక ఉపేక్షించేది లేదని గరమైపోయి అధిష్టానానికి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమని రాయినట్టు ఆకినబడుతుంది. ఇక రేవంత్ అయిన ఫ్యామిలీ పార్టీని పవన్ సొంతానికి ఎట్లా వాడుకున్నదంతా హైకమాండ్ కంప్లైంట్ ఇచ్చేందుకు ఢిల్లీలతో అపాయింట్మెంట్లు కోరిండ్రని గాంధీ భవన్ దిక్కు చెవులు కొరుక్కుంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే, కులగణన సర్వే అని చేస్తుంది కదా సర్కారు. అసలు ఆనాడేమో సర్వే ఎందుకని చిలక పలుకులు పలికిడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఇక ఈనాడేమో ఆయనే మళ్ళీ సర్వే చేపిస్తాడు. సరే చేస్తే చేపించిండు. మరి ఆ సర్వే చేసిన కాగితాలు ఫారాలు ఎంత భద్రంగా దాపెట్టాలి? కానీ ఆఫీసర్ల అలసత్వంతో రోడ్డు పక్కన చిత్తు కాగితాలు అవుతున్నాయి. ఇట్లా బాప్ 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టు కాంగ్రెస్ ప్రజాపాలనే ఖతర్నాక్ అనుకుంటే వాళ్ళని మించిన గనులున్నారు సర్వే చేస్తున్నోళ్ళు. అగో చూడుండ్రి, మోసుకపోయేందుకు బరువైందో బ్యాగులో పెడతందుకు జాగా సాలేదో గాని సర్వే చేసిన కాగితాలను మేడ్చల్ హైవే పక్కపొంటి చిత్తు కాగితాలు లెక్క కనిపించినాయి. ఇట్లా
నువ్వు ఎందుకు చేసినావు అవన్నీ ఏడు వేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏడు వేస్తున్నావు బాబు ఈసీఎలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు रेवंत रेड्डी का स्क्रीन का ये पेपर है रेवंत रेड्डी कहाँ से गिरा के तुम्हारे को बता दिया बताओ ये कहाँ का है ये हयतनगर का ये भी हयतनगर का ఏ పాండవల పని చేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనేం మాట ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు हमलो लोकेशन पे मेरे को भेजा मैं लेके आया मैं बोलने का क्या ये कहाँ से लेकर आ रहा तो मेरे को नहीं मालूम एड्रेस लोकेशन पे अरे ये कहाँ से लेके आया तुम्हारे को नहीं मालूम मालूम जी लोकेशन पे गए मैं अरे तू रोड के ऊपर चल रहा ना अरे क्या बात करते रे भाई मेरे भाई బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండే వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ అట్లకెళ్ళి పోయేటోళ్ళు కుప్పలు కుప్పలుగా కాగితాలు కనిపించే వరకు బండ్లాపి చూస్తే సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఫారాలని ఎరకబట్టిండ్రు. ఆఫీసర్లకు చెప్తే కమిషనర్ పోయి వాటిని ఏరుకొని తెచ్చుకుండు. ఇవన్నీ ఏ డివిజన్ ఎక్కడి ఎవరు ఇట్లా పడేసిండ్రో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తాండ్రు. రోడ్డు పక్కన కాగితాలు పడేసినాక చర్యలు తీసుకొని ఏం పాయిదా? అసలు ఈ డేటా అంతా సైబర్ దొంగల చేతికి చిక్కుతే వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టు? ఏమన్నా సోయున్న పనేనా? అంత శాతగాని సన్నాసోళ్ళు ఈ సర్వే డ్యూటీ ఎందుకు చేయాలి? మా తోటి కాదని వేరేటోళ్ళకి అప్పచెప్పాలి. అంతేగాని జనాల డేటానికి ఇంత చెత్తబుట్టల పాలు చేస్తే ఏందన్నట్టు అని జనం మస్తు గరమైతాండ్రు. హైదరాబాద్లో ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. జనం బాగా పెరిగిండ్రు. అట్లనే ట్రాఫిక్ బాగానే పెరిగింది. ఇక ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేసుడు వేలకు వేల జీతాలు ఇచ్చి పెట్టుకున్న ట్రాఫిక్ పోలీసులతో అయితలేదని ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యిండు ముఖ్యమంత్రి సారు. ఇక సిగ్నల్ ట్రాఫిక్ డ్యూటీలు ఇప్పుడు ట్రాన్స్జెండర్లే చేయబోతాండ్రు. హైదరాబాద్లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు ట్రాన్స్జెండర్లను పెడుతున్నాడు ముఖ్యమంత్రి సారు. మరి వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? టౌన్ల కోసం సీఎం సార్ స్పీచ్లు వింటారా అని అనుమానపడారు. వాళ్ళకు చేతి కింద ఉండి వీళ్ళు చేదోడవుతారట. వాళ్ళ కోసం సపరేట్గా డ్రెస్సులు కుట్టించి జీతభత్యాలు ఎంత ఇవ్వాలన్నది అన్ని లెక్కలు రాసుకొని రమ్మని పోలీసు పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు. ఈ కథ గమ్మతే ఉన్నది. ట్రాఫిక్ పోలీసులకు హెల్పర్ల లెక్క ఉండేదందుకే కదా ఎన్నడో హోంగార్డులను తెచ్చిపెట్టిండ్రు. మళ్ళీ వాళ్ళు ఉండగా వీళ్ళెందుకని కొంతమందికి డౌట్ అనుమానాలు వస్తుండొచ్చు. ట్రాన్స్జెండర్లకు ఇట్లా పనిస్తే వాళ్ళు కూడా గౌరవంగా బతకొచ్చనే ఆలోచనతోటి వాళ్ళకు ట్రాఫిక్ డ్యూటీ అప్పచెప్పాలని సర్కారు ఆలోచన చేస్తుందట. ఆలోచన అయితే మంచిదే కానీ అసలు అమలే చక్కగా ఉండాలి. ఇక ఇప్పటి వరకు అందరు కాదు, కొంతమంది ట్రాన్స్జెండర్లు అనధికారికంగా బెదిరించి సిగ్నల్ల కాడ ఇళ్లల్లా పర్సనల్గా ఫంక్షన్ల కాడ పైసలు పట్టిస్తుండేటోళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీ ఇచ్చినాక అధికారికంగా బెదిరించి అడుక్కోకుంటే చాలు అని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు. ఇగో ఇవ్వలే సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇష్టప్పుడు ఇసండి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్థి.